తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనికి అయిపోయినట్లేనని హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ విషయం తేలిందన్నారు కేటీఆర్. సీఎం చేయించుకున్న విస్తృత సర్వేలో ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. మరోసారి కేసీఆర్ను సీఎంగా చూడాలనుకుంటున్నామని ఆ సర్వేలో ప్రజలు స్పష్టంగా అభిప్రాయపడ్డారని కేటీఆర్ తెలిపారు. సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే సీఎం రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. పరిపాలన వైఫల్యాలను ముఖ్యంగా కప్పిపుచ్చుకునేందుకు అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి మొదలుకొని రైతు బంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన ప్రజాభిప్రాయంలోనూ ఇదే ధోరణి కనిపించిందని కేటీఆర్ చెప్పారు. ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. మరోవైపు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. నిజంగానే అలాంటి అంతర్గత సర్వేలు జరిగాయా? జరిగితే వాటి ఫలితాలు ఏంటి? లేక ఇది రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహమా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ ప్రజా తీర్పు వచ్చినప్పుడే వాస్తవం తెలుస్తుందని చెబుతున్నారు.